అంటారు. అధికారంలో మేము ఉండడం వాళ్ళు ఉండడం అర్థం కావట్లా మాకే. ఏదైనా మీరు వైసీపీలు చేసిన పాపాలే అంటున్నారు. మీ 18 నెలల నుంచి మీరేం చేస్తున్నారు అంటే మేము పరిపాలన చేస్తున్నాం, మీరేం చేస్తున్నారు? ఇక్కడ గత వైసీపీ గవర్నమెంట్లోనే ఈ మధ్య కుంభకోణం జరిగింది అంటున్నారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక బెల్ట్ షాప్ లేకుండా చేశాడు. మీ విలేకరులందరికీ తెలుసు ఆ విషయం. ఎక్కడ బెల్ట్ షాప్ను వాళ్ళ మీద కేసు నమోదు చేశాడు. ఇవాళ వచ్చేసి ఊరికి ఒక చిన్న ఊరికి 5-6 బెల్ట్ షాపులు, 10 బెల్ట్ షాపులు, ఎక్కడ పడితే అక్కడ చిల్లర కొట్లో మద్యం అమ్ముతున్నారు. దీని కారణం మొత్తం ఈ కల్తీ మద్యం మొత్తం ఈ షాపుల ద్వారా ఈ బెల్ట్ షాపులకు అమ్మారు మీరందరూ. ఇదంతా ఈ 17 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం చేసిన పాపం ఇది. ఎంతమంది ప్రాణాలు హరించారు దీనికి మటుకి ఈ కూటమి ప్రభుత్వం ఒళ్ళు చెల్లించుకోవాల్సిందే. ఈ కేసుని 2029లో మేము గ్యారెంటీగా అధికారంలోకి వస్తాం. ఈ కల్తీ మద్య కేసుని మళ్ళీ రీఓపెన్ చేస్తాం. ఇదే జనార్దన్ రెడ్డితో మళ్ళీ ఉన్న నాయకులు చంద్రబాబు నాయుడు గారి పేరు, జయచంద్రారెడ్డి గారి పేరు, ఈ నాయకులు ఇక్కడున్న స్థానిక శాసన వసంత కృష్ణ ప్రసాద్ అతని బామ్మర్ది పేరు చెప్పించి ఇదే శిక్ష వాళ్ళకి రేపు రోజున 2029లో వేపిస్తామని ఈ అక్రమ అరెస్టుని సిబిఐకి ఇవ్వాలని కోరుకుంటూ విలేకరులందరికీ నమస్కారం.